అయితే ఈరోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రెండో టర్మ్ వచ్చాడు, అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతోంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దేర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా, అది ప్రాక్టికల్ అనిపిస్తుందా ఆలోచించే వాళ్ళకి, ప్రజలకు? చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నారు. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీ ఈజ్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ ఇచ్చేశాడు. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఈయనకు ఏమీ పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న, ఏ కనెక్టివిటీ లేని ఆ 1500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా. అక్కడ ఎందుకు జనం లేరు? మరి ఆయన ఎమోషనల్ కాంటాక్ట్ ఎవరితో ఉందంటే డబ్బుతో తప్పదు ఎంతో ఉన్నట్ల. ఆయనకు ఎమోషనల్ అటాచ్మెంట్ అక్కడ ప్రజలు లేరు. ప్రజలు లేరంటే నా ఉద్దేశం 29 గ్రామాలు లేరని కాదు, ఒక నగరానికి కావాల్సిన హంగులు లేవు. అక్కడ ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద బ్రహ్మాండంగా, పచ్చని పొలాలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు దాని ఏమంటాం ధాన్యాగారంలాగా ఉన్న బెల్ట్, గ్రీన్ బెల్ట్లో బ్రహ్మాండమైన దీంట్లో రైతులు ఉన్న వాళ్ళది అది లాగేసి వాళ్ళని ఈరోజు గాలిలో త్రిశంకు స్వర్గంలో పడేసి, గాలిలో పడేసి